ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరికొన్ని మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, శివుడి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అని చెప్తూ ఉంటారు. అయితే ఆరుద్ర నక్షత్రం రోజు శివుడి నక్షత్రంతో కూడి ఉన్న సోమవారం డిసెంబర్ 16వ తారీఖున వచ్చింది. అయితే ఆ రోజు ప్రత్యేకించి మనకు సర్వ సంపదలు, సర్వ సుఖాలు అన్నీ కలగాలి అనంటే, ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా ఉండాలి అనంటే ఆ రోజుని మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అంటారు, తెలియజేయండి. మార్గశిర మాసం, అందులోనూ ఆరుద్ర నక్షత్రం, అదే రోజు సోమవారం కలిసి రావటం అనేటువంటిది జన్మ జన్మల యోగం. ప్రతి ఒక్కదానికి కొన్ని కొన్ని పరిహారాలు ఉంటుంటాయి. ఈ ఆరుద్ర నక్షత్రం సోమవారం కలిసి వచ్చినటువంటి రోజు నాడు ఈశ్వరుడికి కొన్ని రకాల ప్రక్రియలు కనుక మనం చేసినట్లయితే దానివల్ల మనకి ఏంటి ఉపయోగం, ఎలా చేయాలి, ఎందుకు ఏ కారణం చేత మనం చేయాలనేటువంటి విషయాల్లో మొదటిగా ఒక విషయం చెప్తా ముందు. భస్మాభ్యక్త మనంగ దేహ దహన జ్వాలావలీలోచనం అంటే మన శరీరంలో ప్రతి అణువు ఈర్ష్య, అసూయ, రాగద్వేషాలతో నిండి ఉంటుంది. ఒక మనిషి ఎదుగుతున్నాడంటే విపరీతమైన మంట, ఆ ఏడుపు తట్టుకోలేం. ఏ రకంగా అయినా మనిషిని తొక్కేయాలనేటువంటి అనేక రకాలుగా మనం ప్రయత్నాలు చేస్తుంటాం. అటువంటివన్నీ కూడా లోపల భస్మం అయిపోతే తప్పితే మనం ఎదగలేం ఈ జన్మకైతే. అందుకనే 100కి 99% ఎవరు ఎదగలేరు ధర్మంగా. ఎవరి ఏడుపులు వాళ్ళకి తగులుతూనే ఉంటాయి. పుట్టిన దగ్గర నుంచి ఏ క్షణం వరకు మనకున్నటువంటి అనేక రకములైన దోషాల నుంచి మనం బయటపడాలి అనంటే 16వ తారీఖు సోమవారం ఆరుద్ర నక్షత్రం రోజు నాడు ఈశ్వరాభిషేకం చేయాలి. అది ఎలా చేయాలి? దాని వలన భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని హాకిని సర్ప శ్వాపద తస్కర జ్వరాదు ఉపద్రవాదులు అనేక రకాలుగా ఇవన్నిట్ల నుంచి కూడా మనల్ని భగవంతుడు కాపాడతాడు ఆ రోజు అభిషేకం చేయడం వలన. మరి ఎటువంటి ద్రవ్యాలతో చేయాలి అభిషేకం? విశేషంగా ఏమక్కర్లేదమ్మా. ప్రతి ఇంట్లోనూ చిన్నదో పెద్ద శివలింగం పెట్టుకొని ఆవు పిడకలతోటి భస్మం చేసి, ఆవు పిడకలను కాలిస్తే భస్మం అవుతుంది. ఆ భస్మాన్ని వస్త్రంలో పెడితే జల్లిస్తే మెత్తడి పౌడర్ లాగా వస్తుంది. ఆ పౌడర్ తీసుకొని ఆ రోజు ఉదయం లేక సాయంత్రం ఆ నక్షత్రం దాటక ముందు ఒక జాకెట్ ముక్క లాంటివి తీసుకొని అందులో ఆ భస్మం వేసి చక్కగా దగ్గరికి ఆ చిగురులు ఇలా పట్టుకొని నమో హిరణ్య బాహవే హిరణ్యవర్ణాయ హిరణ్య రూపాయ హిరణ్యపతయే అంబికాపతయ ఉమాపతయే పశుపతయే నమో నమః అనుకుంటూ జల్లించాలండి దాన్ని. అంటే ఈశ్వరుడు పైన పట్టుకొని చక్కగా దాన్ని విదిలిస్తూ ఉంటే ఆ వస్త్రంలోంచి భస్మము జర 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 రాలుడు భస్మము అన్నట్టుగా ఆ వర్షం పడ్డట్టుగా స్వామివారి మీద భస్మం పడుతూ ఉంటుంది. ఆ భస్మం పడుతుంటే స్వామివారు మమైకం చెంది ముగ్ధుడైపోయి నాట్యం ఆడుతూ ఉంటాడు. ఆయన తాండవం అనేక రకాలుగా తాండవం ఆడుతుంటాడు. ఈ తాండవం ఆయన ఆడటం వలన ఆ శ్మశానంలో ఉండేటువంటి భూత ప్రేత పిశాచి గణాలన్నీ కూడా బయటికి కదలకుండా అక్కడే ఉండి ఈశ్వరుణ్ణి చూస్తూ తన్మయత్వంలో ఉండిపోతాయి. అయితే ప్రపంచంలో గల అత్యంత పిచ్చివాడు ఈశ్వరుడు. పిచ్చివాడు, దేవుని పిచ్చివాడు అంటామా గురుగారు? ఎందుకు? పరమ పిచ్చివాడు ఈశ్వరుడు. ఎందుకట్లా? ఎందువల్లనంటే మన భార్యా పిల్లల కోసం మనం 100 మందిని హింసిస్తాం. అవును. మన భార్యా పిల్లలకి ఎవరికైనా ఇబ్బంది వస్తే నీ నుంచి ఏదైనా నాకు ఇవ్వు, వాళ్ళకి ఏదైనా ఇస్తానని చెప్పి మనం ఏమైనా చేస్తావా? మన భార్యా పిల్లలు బాగుండాలని చెప్పి మందిని చెడగొడతాం, మందిని ఎత్తిమి చేపెడతాం, ఎంతైనా కాలకేసి తొక్కుతాం. కానీ మన భార్యా పిల్లల్ని ఇబ్బంది పెట్టి ఎవరినేం చేయంగా ఇబ్బంది పెడతట్టుగా
అవును. కానీ ఆయన పిచ్చివాడు కాకపోతే హ్మ్. ఇంతమంది అభిషేకాలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు అని చెప్పి భార్యని, పిల్లల్ని, సంసారాన్ని వదిలేసుకొని కైలాసంలో శ్మశానంలో కూర్చోలేదమ్మా? హ్మ్. ఆయన పిచ్చివాడు కదా? చెప్పండి. ఆయన కర్తవ్యం ఆయన నిర్వర్తిస్తున్నాడు గదా! ఆయన గురుగారు. కర్తవ్యం ఏందమ్మా? అంటే భగవం పెళ్ళాన్ని వదిలేయడం కర్తవ్యమా? పిల్లల్ని దూరంగా చేసుకోవడం కర్తవ్యమా? హ్మ్. శ్మశానంలో కూర్చోవడం కర్తవ్యమా? హ్మ్. మీరందరూ ఆయన్ని పూజిస్తున్నారు. ఎందుకు పూజిస్తున్నారు? అందరికీ క్షేమం కలగాలని చెప్పి. అందరూ క్షేమం కలగాలని చెప్పి వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చి ఆరాధిస్తున్నారు. వీళ్ళందరికీ నేను మంచి యోగాన్ని ఇవ్వాలి. నా భార్యా పిల్లలతో కూర్చొని నేను పేపర్ చూస్తా, టీవీ చూస్తా, మాట్లాడుకుంటూ కూర్చున్న సరదాగా నాకేమైనా పకోడీలు చేసి పెడితే తిని పెడతానంటే అవ్వదు ఇదంతా అని చెప్పి చల్లటి వెండి కొండలు, మంచు కొండలు, చక్కటి కుటుంబం. ఆ కుటుంబాన్ని మొత్తం అక్కడ వదిలేసేసి శవాల మధ్యలో చితిమంటలు కాలుతుంటే ఆ చితిమంటల మధ్యలో వచ్చి ఆయన నాట్యం ఆడుతూ ఉంటాడు. హ్మ్. మరి పిచ్చివాడు కదమ్మా పాపం ఆయన. కట్టుకోవడానికి బట్టలు కూడా ఉండవు ఆయనకి. పులి చర్మాలు, జంక చర్మాలు, మేక ఇవే కట్టుకుంటాడు ఆయన. మరి అమ్మవారు చక్కటి వస్త్రాలంకరణ చేసుకుంటూ ఉంటుంది. మరి ఆయనకి ఏముందమ్మా పాపం? ఏం లేదు. అంతకన్నా పిచ్చివాడు ఎవరైనా ఉంటారా? నా కుటుంబం ఏమైనా పర్లేదు, నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ బాగుండాలనుకున్నాడు పిచ్చివాడే కదా మరి. అంటే సమాజ బాగు కోసం అంటే కరెక్ట్ సమాజం బాగు కోసం చెప్పి భార్య పిల్లలు వదిలేసి మనం ఏమైనా చేస్తామా? అప్పుడు వాళ్ళకి మనకు తేడా లేదు గదా గురుగారు. మనం అమ్మా మానవులము, వాళ్ళు దేవుళ్ళు గదా! ఆహా! హ్మ్. అంటే మిమ్మల్ని ఉద్ధరించడం కోసం ఆయన ఉన్నాడా అసలు? హ్మ్. మీరు మీకు కష్టం వచ్చి ఆయనకి స్మరిస్తున్నారు. ఆయనకి ఏ కష్టము లేదు. హ్మ్. కానీ కష్టాలను మొత్తం తెచ్చుకొని హ్మ్. కుటుంబాన్ని దూరం పెట్టి ఆ కష్టపడతాను మిమ్మల్ని మీకోసం ఆలోచిస్తున్నాడు. మీరు మీ కష్టాల నుంచి బయటపడాలని చెప్పి ఆయన్ని ఆరాధిస్తున్నారు. ఆయన మిమ్మల్ని అందరినీ సుఖపెట్టాలని చెప్పి కష్టపడుతున్నాడు. ఏంటమ్మా? తప్పు కదండీ! అయితే ఆ భస్మార్చన చేస్తున్నప్పుడు ఆయన చక్కగా అందులో నాట్యం ఆడతాడు. భస్మార్చన అనంతరం భస్మాన్ని తీసి పక్కన పెట్టి పెరుగన్నం. హ్మ్. పిల్లలకి మనం ఎలా అయితే గోరుముద్దలు చక్కగా తినిపిస్తామో ఆ రకంగా పెరుగు మొత్తం ఆ శివలింగానికి అద్దాలి. హ్మ్. అద్దినప్పుడు ఆయన అనుకుంటాడమ్మా, నా భార్యా పిల్లల్ని కైలాసంలో వదిలేసి నేను శ్మశానంలోకి వచ్చి ఆ చితిమంటల మధ్యన అవి మంట విపరీతంగా వస్తుంది. ఆ మధ్యలో నిలబడి పైనుంచి వాళ్ళు భస్మాభిషేకం చేస్తుంటే ఆ భస్మం నా మీద పడుతూ ఉంటే నాట్యం ఆడుతున్నాను. ఆ నాట్యానికి ముగ్ధులయ్యి భూతగణాలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇంతటి వేడి శరీరానికి తగులుతుంటే ఎవరు ఆ మహాతల్లి నా బిడ్డ పెరుగన్నంతో అర్చన చేశారు. నా తాపం అంటే వేడి, ఆ తాపం నుంచి నన్ను బయటపడేశారు ఎవరు అని చెప్పి చూస్తాడు భగవంతుడు. హ్మ్. ఇప్పుడు నేను అని చెప్పాల్సిన అవసరం లేదుగా. ఎవరు చేస్తున్నారు ఆయన చూసినప్పుడు తెలుస్తుందిగా. నాకు ఈ తాపాన్ని చల్లార్చినటువంటి బిడ్డ ఎవరు? హ్మ్. అందరికీ ఆయన తల్లిదండ్రులు కదా, వాళ్ళే కదా. ఆ బిడ్డ ఎవరని చూసి ఇక జన్మాంతం వాళ్ళ కుటుంబంలో తాపం అనేటువంటి రావద్దని చెప్తాడు, అనుగ్రహిస్తాడమ్మా ఆయన. హ్మ్. మరి నువ్వు వేసిన అంత పెరుగు అన్నానికి ఆయన అంత సంతోషపడ్డాడంటే ఎవరిస్తారమ్మా ఇవాళ హ్మ్. అనుగ్రహం కావాలంటే? ఆ సోమవారం అనేటువంటిది నిజంగానే మన ఒక్క పాపాలని ప్రక్షాళన చేసి మన కుటుంబాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళటానికి మూలంగా ఆర్ద్రయా రుద్ర ప్రథమానయేతి, ఆర్ద్ర నక్షత్రంలో సోమవారం కలిసి రావటం మనకు జన్మ జన్మలుగా అనుభవించేటువంటి దోషాల్ని సంపూర్ణంగా నిర్వీర్యం చేయడానికే పరమేశ్వరుడు వచ్చాడు మన ముందుకి. హ్మ్. కాబట్టి ఎన్ని పనులున్నా పక్కన పెట్టుకొని ఏదైనా ఒక గంట సమయం తీసుకొని భస్మాభిషేకం, తర్వాత దధ్యాన్నం అంటే పెరుగున్నంతో అభిషేకం, తర్వాత మరలా భస్మంతో అభిషేకం. మళ్ళీ ఎందుకని గురుగారు? మళ్ళీ భస్మంతో అభిషేకం చేయటం వల్ల ఏమవుతుందంటే అమ్మా, యావత్ జగత్తులో ఎన్ని రకాలైన ఫల వృక్షాలు రిపీట్, ఎన్ని రకములైన ఫల వృక్షాలు, పుష్ప వృక్షాలు ఉన్నాయో అన్ని రకములైన పుష్పాలతో ఆయనకి పూజ చేస్తూ వచ్చే ఫలితం, హ్మ్. అన్ని రకాలైన ఫలములను నివేదన పెడుతూ వచ్చే ఫలితం ఆయన మనకి ఇస్తాడమ్మా. ఓకే. మరలా రెండోసారి భస్మాభిషేకం చేసి బియ్యము అక్షతలు అంటే బియ్యము నువ్వులు, నల్ల నువ్వులు నీళ్ళలో కలిపి, అందులో ఇక పసుపు కుంకుమ ఏం వేయకుండా నీళ్ళలో కలిపి గట్టిగా పిండేసేసి హ్మ్. వాటిని ఈశ్వరుని మీద వేస్తే అపమృత్యు భయం నాస్తి సర్వత్ర విజయప్రదం. హ్మ్. అంతకు మించి మనకు భూమి మీద ఇంకేం కావాలమ్మా? అవును. మనం చేసేటువంటి అంత భస్మం వేసి అంత పెరుగున్నం పెట్టి మళ్ళీ అంత భస్మము అన్ని అక్షతలు వేయటం వలన హ్మ్.
భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మ రాక్షస యక్ష యమదోత శాకిని ఢాకిని హాకిని సర్పశ్వాపద అనేటువంటి 15 రకాల ఉపద్రవాల్ని మన నుంచి దూరం చేసి మన ఇంటి కాంపులు వాళ్ళు దాటి లోపలికి కష్టమైనటువంటి మాట రాకుండా మనం ప్రతి క్షణము ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ జీవిస్తూ ఉండాలని చెప్పి త్రిశూలం పట్టుకొని పాపం పిచ్చి బ్రాహ్మడు కాల త్రికాలాలు ఎందు నేత్ర త్రినేత్రుడు మూడో నేత్రుడు వస్తే మొత్తం భస్మ అయిపోతుంది కనుసూపు మేరంతా. అటువంటి నేత్ర త్రినేత్రుడైనటువంటి ఈశ్వరుడు త్రిశూలాన్ని పట్టుకుని మన ఇంటి ముందు కాపలాదారుగా నిలబడతాడమ్మా. అంతకు మించిన వరం ఏంటి మనకు? భారతంలో కర్ణార్జున యుద్ధం సమయంలో అర్జునుడికి కృష్ణుడు రథసారథిగా వస్తాడు. అలా అని చెప్పి ఆయన చేతకనవాడా కాదు కదా. కొన్నిట్లకి కొన్ని కొన్ని ఉంటాయి. ఆ కృష్ణుడి రథసారథ్యంలో అర్జునుడు వెళ్తుంటే దేదీప్యమానంగా ప్రకాశించింది అది. అట్లా ఈశ్వరుడు మన ఇంటి ముందు కాపలాగా ఉన్నాడంటే అతను వాచ్మెన్ కాదు కదా, రక్షకుడు, రక్షించేటువంటి వాడు. మన ఇంటి ముందు ఆ రకంగా ఉన్నాడంటే మనకి ఏదైనా నష్టం కష్టం కలుగుతుందా? అంతటి విశేషమైనటువంటి దివ్యమైనటువంటి రోజు 16వ తారీఖు సోమవారం ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చిన రోజు. ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో చేసిన పాపాలని పరిపూర్ణంగా భస్మం చేసుకొని ఈశ్వరుడు యొక్క అనుగ్రహంతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి నాంది ఆ రోజమ్మా. ఖచ్చితంగా. ధన్యవాదాలు గురుగారు. శివుడి అనుగ్రహం పొందాలి అని అంటే నిజంగా అంత సింపులే అని చెప్పంటారు, అంత కష్టం ఏం కాదు అంటారు. కానీ నిజంగా మనకు ఆయన అనుగ్రహం పొందడం సింపులేనమ్మా. కానీ మనకు అనుగ్రహం ఇవ్వడానికి ఆయన ఎంత కష్టపడుతున్నాడు. కుటుంబాన్ని వదిలేసుకొని శవాల మధ్యలో, శ్మశానం మధ్యలో, చితివంటల మధ్యలో భూతగణాలందరినీ ఒక చేత్తో పట్టుకొని దేవగణాలందరికీ ఆజ్ఞ ఇస్తూ పితృగణాలందరికీ కూడా ఉత్తమ గతులను ఇస్తూ ఉంటూ మన గురించి ఆలోచిస్తున్నాడంటే మనకు అనుగ్రహాన్ని ఇవ్వడం కోసం ఆయన కష్టపడుతున్నాడు. మనం సింపుల్గా అనుగ్రహం తీసుకుంటున్నాం అంతే. ఆయన అనుగ్రహం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు కానీ మనం ఆ విధానాన్ని ఆచరించలేకపోతున్నాం అని అంటారా? ఎంత కష్టపడైనా ఆయన అనుగ్రహాన్ని ఇద్దామనుకుంటున్నాడు. అంత కష్టపడుతుంటే అది పుచ్చుకోవడానికి మనం పూర్తిగా సిద్ధంగా లేం. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా వివరించారు.